ఇక బ్యాగేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ట్రూలీ 7 స్టార్ ఎక్స్పీరియన్స్, ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అని అయితే మెన్షన్ చేసి ఉంది దీని మీద, సింగ్ బస్ మ్యాక్స్. సో లోపల ఏమున్నాయో చూసేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇది ఏదో చిప్స్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు, హల్కే ఫుల్కే సాల్టెడ్ పొటాటో చిప్స్ ఇవి. సో నాకు తెలిసి ఇంకా బేసిక్ స్నాక్స్, బట్ ఈ టైంలో అయితే ఇది వేస్ట్ అనుకుంటున్నాను. రియల్ జ్యూస్ ఒకటి ఇచ్చారు, కూలింగ్ అస్సలు లేదు, నార్మల్ది. దీంతోపాటు ఇంకోటి మల్కిస్ట్ ఇదేదో సింగిల్ కుకీ ఒకటి ఇచ్చారు. ఇంకా ఇది కాకుండా పాస్ మెలోడీ చాక్లెట్ అండ్ ఇది ఫేస్ వైప్ అనుకుంటా. ఇది ఫేస్ వైప్స్, లెమన్ ఫేస్ వైప్స్. ఇంకా మార్నింగ్ లేవగానే ఫేస్ వైప్ చేసుకోవడానికి. ఇంకా లోపల కూడా ఏదో ఉన్నాయి, ఇది ఒక కవర్ లాంటిది. ఓ మై గాడ్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యాక్చువల్గా నేను క్యారీ చేశాను, అదేంటో మీకు చూపిస్తాను. వీళ్ళు నాకు డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు బస్లో. నేను మీల్ ఉంటుందని చెప్పి నాకైతే తెలీదు, డిన్నర్ ప్రొవైడ్ చేస్తారని చెప్పి. నేను ఓన్లీ స్నాక్స్ వరకు అనుకుంటున్నాను. బేసిక్గా కొన్ని బస్సులో స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది వామిటింగ్ ఏమైనా చేసుకుంటే బ్యాగ్ లాంటిది అది ఇచ్చారు. బేసిక్గా కొంతమందికి ఇది ఉంటుంది కదా, ఎక్కగానే వామిటింగ్ వచ్చే ఫీలింగ్ అని ఉంటుంది కాబట్టి, సో సేఫ్టీ సైడ్ ఇది కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో డెంటల్ కిట్. ఇది మార్నింగ్ 9:30కి అక్కడ అరైవల్ చూపించింది. సో మీల్ ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాము. బాక్స్ అయితే చాలా నీట్గా ప్యాక్డ్ ఉంది, లోపల కూడా ఫ్రెష్గా ఉన్నట్టుంది అంతా. మరి టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. ఇది రోటీ అనుకుంటా, నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు, వేడిగానే ఉంది ఇంకా. అండ్ ఇది ఫ్రూట్ బౌల్, చిన్న ఫ్రూట్ బౌల్, పపాయ అండ్ మస్క్ మిలన్ అండ్ పొమోగ్రానైట్ వేసి ఇచ్చేసారు. ఇంకా ఇవన్నీ లోపల పెట్టేద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 9:30కి నేను బోర్డింగ్ టైం ఉండింది. సో 9:30కి ఈ స్నాక్స్ మనం తినలేము. సో డైరెక్ట్ డిన్నర్ చేస్తేనే బెటరు, లేదంటే ఇక రాత్రి అంతా తెల్లారిలో తినుకుంటూనే కూర్చోాలి. ఇదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఏంటంటే నాకు అసలు ఈ విషయం తెలియదు, వీళ్ళు ఇది ఇస్తారని చెప్పి. తెలియక నేను ఇంట్లోంచి డిన్నర్ అయితే నేను క్యారీ చేశాను. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని నేను, అంటే మళ్ళీ బస్లో ఆపుతారో లేదా అని. ఎంజాయ్ ద రైడ్ వైల్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్. సో నేను 7 స్టార్ అంటే నేమో అనుకున్నాను, నిజంగానే వీళ్ళ అమ్యూనిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ఇట్స్ డిన్నర్ టైం. ఇంకా ఫస్ట్ ఫ్రూట్ బాల్తో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ దానికన్నా ముందు అవి వేడిగున్నప్పుడు అవే తినేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఇది కూడా వెనకాల వోల్వో అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో, ఇది ఫస్ట్ ఇట్లానే ఇచ్చేసారు.